నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు కంచి శేషగిరిరావు గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు. వారితో మాట్లాడదాం. మంగళవారం 4వ తారీఖు స్కంద షష్ఠి ఉంది. దీని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. బాగున్నారా? సో స్కందుడు మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు, మనం ఇలా అన్ని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాము. అయితే ముఖ్యంగా పిల్లల గురించి కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, అంతెందుకు ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా స్కందుడికి నిత్యం పూజ చేసినట్టయితే, లేకపోతే గనక ఆ ఉపవాసాలు ఉన్నట్టయితే మంగళవారం రోజు చాలా మంచిది అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చే మంగళవారం రోజున మాస స్కంద షష్ఠి కాబట్టి ఏ విధంగా ఆచరించాలి అని అంటారు? తప్పకుండా. అంటే మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యుడు అన్న ఆయన, స్కందుడు అన్న ఆయన, మురుగన్ అంటారు కొంతమంది. మళ్ళీ అలాగే గుహాన్ అని చెప్పి కూడా కొంతమంది అంటుంటారు. ప్రదేశాల వారీగా కొద్దిగా పేర్లు అలా వేరు. మనం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిగా పూజిస్తాం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. స్కందుడు అంటాం కూడా తక్కువే. మనకందరికి కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి అంటాం. అయితే ఇక్కడ మనం ఏ పేర్లు వేరైనా కానీ రూపం అనేది ఒకటే, తర్వాత ఆయన శక్తి కూడా ఒకటే. సో ఇక్కడ మీరు చెప్పినట్టు ఏంటంటే, ఇక్కడ పిల్లలు కరెక్ట్ గా రానిప్పు ఉండాలన్నా ఆయన అనుగ్రహం కావాలి. ఈ పిల్లలకు వచ్చే అకాల మృత్యు దోషాలు హరించాలన్నా కూడా స్కందుడు అనుగ్రహం కావాల్సిందే. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే, ముఖ్యంగా ఈ వృత్తి ఉద్యోగాల్లో రక్షణ శాఖలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా మనకి ఈ కుజుడు ఉపయోగపడతాం. అంటే మనం గ్రహాల్లో కుజుడు అంటాం. ఆ కుజుడికి అధిష్టాన స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి. కనుక కుజ అనుగ్రహం కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్యుడిని ఎక్కువ ఆరాధించాలి. సో అలాగే మీరు చెప్పినట్టు మరి ఆడవాళ్ళకి వైవాహిక జీవితం బాగుండాలంటే చాలా మంది కుజ దోషం అని ఇలా భయపడుతూ ఉంటారు. సో ఆ కుజ దోషాలు ఇలాంటివి తొలగాలన్నా సుబ్రహ్మణ్య ఆరాధన ఉండాలి. మెయిన్ దేవుణ్ణి మనం పూజిస్తే గనక ఎలాంటి దోషాలు ఉన్నా కానీ మంచిగా రిజల్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జాతకాలు చూపించుకుని తెలుసుకోవాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో ఉండదు. కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. కానీ సమస్యను బట్టి అర్థమైపోతుంది. అంటే ఏదైనా సరే ఆ భార్యాభర్తల మధ్య తరచు ఎక్కువ విభేదాలు ఉన్నా అందులో ఎంతో కొంత కుజుడు పాత్ర ఉంటుంది. మిగతా గ్రహాలు అనేది పక్కన పెడదాం. ప్రాథమికంగా అయితే ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకి శుక్రుడు. ఆడవాళ్ళతో ఎక్కువ భర్తతో పేచీలు వస్తాయి అనుకోండి, భర్తకి భార్యతో పేచీలు వస్తే అది వేరు. భార్యకి భర్తతో పేచీలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు సుబ్రహ్మణ్యుడే. సో కుజుడు లేదు, ఇంట్లో ఒకరికి సాయోధ్య లేదు, మీ మాట నాకు రుచించదు, నా మాట మీకు రుచించదు, ఎడ్డం అంటే తెడ్డం, ఇలా ఏదైతే ఇంట్లో ఒక పోట్లాట వాతావరణం, కలహ వాతావరణం, ఖచ్చితంగా అక్కడ సుబ్రహ్మణ్యం అదే కుజుడు ఉన్నట్టే. సో అలాగే రక్షణ శాఖలో ఏదైనా సరే వాళ్ళు పనిచేస్తూ పోలీసులు అవ్వచ్చు, కోర్టు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, న్యాయవాదులు అవ్వచ్చు, ముఖ్యంగా క్రిమినల్ కేసుల న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కుజుడు అనుగ్రహం ఉండాలి. సో ఆ కుజుడు అనుగ్రహం సుబ్రహ్మణ్యుడే. సో అందుకని సుబ్రహ్మణ్యుడిని పూజించడం వల్ల సాధారణంగా మనిషి జీవితంలో దైనందికంగా, అంటే ఇప్పుడు నాకు ఇంటి సమస్య ఉంది అంటే అవసరానికి నేను స్థలం పెట్టాను, అమ్ముడుపోదు. లేదు నేను కొనుక్కోవాలని విస్తృత ప్రయత్నాలు చేస్తూ ఉంటాను, కొనుక్కోలేం. అంటే మనకు కుజుడు అనుగ్రహం లేనట్టు. సో ఆ కుజుడిని ఆకర్షింపజేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా సుబ్రహ్మణ్యుడిని సేవించాలి. ఇక్కడ మనకి ఈసారి వచ్చే మాస స్కంద షష్ఠి విశిష్టత ఏంటంటే, ప్రతి నెలలో కూడా మనకి ఏదైతే శుక్ల షష్ఠి ఉంటుందో, ఆ మాసంలో వచ్చే శుక్ల షష్ఠి ఏదైతే ఉంటుందో దాన్ని మాస స్కంద షష్ఠి అనే అంటాం. అలా వినాయకుడికి చవితి ఉంది, అది ఏమో మనం సంకష్ట చతుర్థి అంటాం. అలాగే బహుళాష్టమి ఏదైతే ఉందో అది కాళాష్టమి, కాలభైరవాష్టమి అంటాం. అలా సుబ్రహ్మణ్యుడికి కూడా మాస స్కంద షష్ఠి అనేది ఉంది. ఇక్కడ మనకి రావటం ఏంటంటే మంగళవారంతో కలిసి రావటం. ఇంకా మామూలుగానే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ అది షష్ఠి కలవటం, మంగళవారం కలవటం, మాస స్కంద షష్ఠి అవటం, ఇవి మనకి చాలా విశిష్టత. కనుక ఈ రోజు మనం ఇందాక చెప్పుకున్న సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం అనేది ఇస్తుంది. ముఖ్యంగా ఈ స్కందుడిని రూపంలో కొలిచింది మనం సుబ్రహ్మణ్య స్వామికి 2 భార్యలని అందరికీ తెలుసు, వల్లి దేవసేన అని. దేవసేన స్కందుడిగా ఆరాధించింది, అందుకని ఈయన స్కందుడు అయ్యాడు. సో అందుకని ఆ దేవసేన ఆరాధించినప్పుడు ఆవిడ చెప్తుంది, ఎవరికైతే పిల్లలకి ఇలా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగాలి అంటే కనుక ఈ స్కందుడిని ఆరాధించమని చెప్తుంది ఆవిడే.
ఉమ్, సో ఒకానొక సందర్భంలో ఒక రాజుకి పుట్టిన బిడ్డ లేక పుట్టిన బిడ్డ మరణిస్తే బతికిస్తుంది ఆవిడ. ఆ. అయితే మరి ఈ స్కంద షష్ఠి రోజున ఏ విధానాలు ఆచరించాలి అని అంటారు? రైట్. ఇక్కడ మనం ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఏ రకంగా చేసుకుంటామో, అంటే సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఉంటుంది కదా. ఈ అష్టోత్తరాన్ని ఏంటంటే కొద్దిగా అక్షంతలు మనం కలుపుతూ ఉంటాం కదా. ఈ అక్షంతల్లో కొద్దిగా చందనం వేసి కలిపితే మరీ మంచిది. ఉమ్, చందనం వేసి కలపాలి. లేదు ఎరుపు అక్షంతలు వాడాలి. ఉమ్, ఒకవేళ చందనం దొరకలేదు అనుకో, కుంకుమ కలిపితే కొద్దిగా ఎరుపు అవుతుంది. లేదా గులం అని అమ్ముతారు, సో ఎర్ర గులం, దాన్ని కలిపిన ఎరుపు అవుతుంది. కలిపి అర్చన చేసుకోవాలి అని అంటే ఒక్కొక్క నామం చదువుతాం. ఓం చదువుతూ సుబ్రహ్మణ్య స్వామి నమః, అక్షంతలు వేయాలి. స్కందాయ నమః అలా వస్తాయి. అవి ఏవైతే 108 నామాలు ఉంటాయో ఆ 108 నామాలప్పుడు ఇలా ఎర్రక్షంతలతో పూజించాలి. ఉమ్, ఈ ఎర్రక్షంతలతో పూజించిన తర్వాత మరి నివేదన ఏం చేయాలంటే తప్పకుండా పప్పు ఉండాలి. పప్పు అంటే కందిపప్పు ఈయనకి మనం ఇచ్చే దానం. ఉమ్, సో ఎర్ర కందిపప్పు తినే అలవాటు ఉంటే కనుక ఎర్ర కందిపప్పు అంటే ఇక్కడ మసూర్ దాల్ అని అమ్ముతారు మనకి హైదరాబాద్ లో. ఉమ్, సో ఈ మసూర్ దాల్తో వండితే ఇంకా మంచిది, ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి. పప్పు. నైవేద్యంగా పెట్టాలి. అందులో ఇంకేం కలపకూడదు అంటారా? అది ఇంకా ఉత్తిపప్పే, ఉట్టి ఇంకేం పప్పే కలపకూడదు. పెట్టాలి. కానీ ఆ రోజు కలగూర పప్పు పనికిరాదు, కలగూర పప్పు అంటే రకరకాల కూరగాయలు ఆకుకూరలు వేసి చేసి చేయకూడదు. అది చేయకూడదు. రైట్, ఓన్లీ ప్లెయిన్ పప్పు ఉండాలి. ప్లెయిన్ పప్పు ముద్దపప్పు పెట్టాలి. అంటే మన భాషలో ముద్దపప్పు అంటారు. ముద్దపప్పు పెట్టాలి. Right. రైట్. అయితే మరి ఆ రోజు ఉపవాసం ఉండాలి కదండి, తినకూడదు కదా పూజ చేసుకొని.